రికార్డింగ్ నెంబర్ 3. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో 3rd చాప్టర్ నుంచి వివరంగా చెప్పుకోబోతున్నాం ఇప్పుడు మనం. అది వైశాఖ మాసము, మంచి ఎండ విపరీతంగా ఉండి ఆకాశానికే నిప్పంటుకున్నదా అన్నట్టుగా ఉందిట. అది కూడా ఇక్కడ వివరంగా రాస్తున్నారు మాస్టర్ గారు. ఏమనంటే హస్తినాపురం పైనున్న ఆకాశం అంటున్నారు. అంటే పరిస్థితులు కూడా బాగా వేడిగా ఉన్నాయి అని అర్థం దానికి. రాజభవనం వర్ణిస్తూ ఉన్నారు. హస్తినాపురంలో ఆకాశానికి అంటి ఉన్నయిట 4 పెద్ద మహాశిల్ప స్తంభాల్లాగా రాజభవన గోపురాలు నిలబడి ఆకాశాన్ని పడిపోకుండా పట్టుకున్నయ్యా అన్నట్టుగా ఉన్నయిట. ఆ గోపురాలకు పైగా ఉన్న బంగారు కుంభాల మీద, అంటే కలశాలు ఉంటాయన్నమాట ఒక్కొక్క గోపురానికి పైన, ఆ కుంభాల మీద సూర్యకాంతి పడి సూదులలాగా కాంతులు మెరిసిపోతూ మిలమిలా కరిగిపోతూ ఉన్నట్టుగా ఉన్నాయిట. మధ్యాహ్నం వేళం తెలియజేస్తూ పెద్ద పెద్ద నగారాలు మోగుతూ ఉన్నాయిట. 4 పక్కలా ఉన్న గోపురాల మీద బొమ్మలు చెక్కి ఉన్నాయిట. దక్షిణంలో ఉన్న గోపురం మీదేమో సింహము, పశ్చిమంలో ఉన్న గోపురం మీదేమో, పడమట్లో ఉన్న గోపురం వెస్ట్లో ఉన్న దాని మీదేమో గృధము, తూర్పులో ఈస్ట్లో ఉన్న గోపురం మీదేమో వృషభము, నార్త్లో ఉన్న గోపురం మీదేమో ఒక పెద్ద కుంభాన్ని పట్టుకున్న ఒక మనిషి బొమ్మ ఉన్నదిట. ఒక్కొక్క సింహద్వారానికి 2 పక్కల పెద్ద పెద్ద ఏనుగులు, ఆ ఏనుగుల వీపుల మీద పెద్ద పెద్ద నగారాలు ఉన్నాయిట. ద్వారపాలకులు ఒక బొమ్మల్లాగా నిలబడి ఒక్కొక్క సింహద్వారం దగ్గర కదలకుండా ఈటలు పట్టుకొని ద్వారపాలకులు ఉన్నారుట. రాజభవనం చుట్టూతా ఉన్న గోడ 10 feet విడుతుందిట. అది తాటి చెట్ల ఎత్తున ఉన్నదిట. అంటే ఎవరు ఎక్కి దిగటానికి అవకాశం లేనంత ఎత్తుగా ఉన్నదిట అది. అంటే ప్రహరీ గోడ అన్నమాట. చుట్టూతా ఉన్నటువంటి ప్రహరీ గోడ 10 అడుగుల మందంగా ఉందిట. అలాగే ప్రాకారం చుట్టూతా బయట వైపు పెద్ద కందకం ఉందిట. అసలు లోతు తెలియనంత ఉన్నదిట నీళ్లు. దాంట్లో కందకం అంటే నీళ్లు నింపుతారు దాని చుట్టూ తగటి 100 అడుగులు వెడల్పైన కందకం ఉందిట. ఆ లోతు ఎంతో ఎవరు కూడా చెప్పలేరు. దాని నిండా మొసళ్ళు ఉన్నాయిట. ఆ మొసళ్ళకన్నిటికీ రోజు ఆహారం పెట్టి పోషించటానికి కొన్ని పరిచారకుల కుటుంబాలు చాలా కూడా ఉన్నాయిట ఆ ప్రాంతంలో. రాజప్రసాదం లోపల భవన భాగాలన్నీ కూడా, అంటే రాజభవనం లోపలున్న భవనంలో ఉన్న భాగాలన్నీ అద్భుతమైన చిత్ర శిల్ప కళలతో ఉన్నాయిట. ద్వారాలకు 2 పక్కల పూర్వకాలపు రాజవంశీయుల చరిత్రంతా శిల్పాలుగా చెక్కబడి ఉందిట. ఏనుగు దంతాలు ఏర్పాటు చేసి డెకరేటివ్గా ఉన్నాయిట. ఆ భవనశాలలో రంగురంగుల పాలరాతి నేల మీద మెత్తటి రత్న కంబళులు పరిచున్నాయిట. మెత్తటి రత్న కంబళులు అంటే కార్పెట్స్. వాటి నిండా రత్నాలు పొదిగినవి అన్నమాట. మహారాజులు కదా, వాటి అంచుల మీద అంటే బార్డర్స్ ఉన్నాయి. జరీపోగులతో అల్లిక చేసిన బార్డర్ ఉంది ఆ కార్పెట్స్కి. ఒక శాలలో నుంచి దక్షిణంగా అంటే సౌత్ వైపుకి పెద్ద పెద్ద చెక్క మెట్లు ఉన్నాయిట. అక్కడ నున్నగా ఉన్నాయిట. ఎంతో నునుపు చేశారు ఆ చెక్క మెట్లు. అద్భుతంగా కాలు పెడితే మన కాలు యొక్క రిఫ్లెక్షన్ అద్దంలాగా కనపడేటంత పాలిష్ చేశారట వాటిని. ఆ చెక్క మెట్లు అట్లా ఉన్నాయిట. ఆ మెట్ల మీద మంచి బలంగా ఉన్న 2 పాదాలు, అంటే ఎవరో మెట్లెక్కి రావటం జరుగుతోంది. కానీ తముడుకుంటూ కొంచెం పాదరక్షలు విప్పి పక్కన కొద్దిగా మెట్ల మీద తముడుకుంటూ ఎక్కటం కనపడుతోంది. పాదాలకే కళ్ళున్నట్టు ఆ పాదాలే మెట్లని గమనించుకుంటూ ఎక్కుతున్నట్టుగా ఉందిట. మనకి తెలిసిపోతుంది ఎక్కేది ఎవరు. మనకు అన్ని పాత్రలు తెలుసు కాబట్టి. సన్నగా ఉన్నటువంటి ఉత్తరీయం కుడి చేతి ముంజేతి నుంచి కిందకు వేలాడుతూ మెట్ల మీద కూడా జీరాడుతోంది. ఆ ముంజేతిని పట్టుకుని ఒక నడి వయస్సు పరిచారిక, ఒక ఆవిడ అద్భుతమైన సౌందర్యంతో ఎంతో అందంగా ఉన్న పరిచారిక అంటే
సర్వెంట్ మేడ్ పక్కనే నడుస్తోంది అతనికి. అతను ఆజానబాహువు, చక్కగా కిరీటము కుండలాలు అన్నీ కూడా పెట్టుకున్నాడు. నడి వయస్సు వాడు, మంచి బలమైన శరీరం, చక్కగా తీర్చిదిద్దిన కనుబొమ్మలతో, చక్కగా 3 ముడతలున్న విశాలమైన నుదురుతో, అందమైన పలువరుసతో ఒక రాజపురుషుడు నడుస్తూ ఉంటే మేడ మీద ఎదురుగా అతనికి ఇంకొక గంభీరంగా ఉన్న ఒక ఆయన వచ్చి అతని చేయి పట్టుకొని, చిరంజీవి నాతో ఇట్లా రా అని పిలిచి తన వెంట నడిపించుకుంటూ వెళ్ళి ఒక మంచి ఆసనం మీద కూర్చోబెట్టాడు. అతను పైకెత్తి చూసి పరిచారిక వంక చూడంగానే ఆవిడ మేలు ముసుగు సవరించుకొని వెనక్కి నడుస్తూ వెళ్ళిపోయింది. వెనక్కి నడుస్తూ వెళ్ళిపోతారు. ఆ రాజభవనంలో పరిచారికలు వాళ్ళ బ్యాక్ని వీళ్ళకి చూపించకూడదన్నమాట. ఆయన్ని కూర్చోబెట్టి ఈ పట్టుకున్న వ్యక్తి కూడా తను కూడా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత సంభాషణ మొదలుపెట్టారు. వయస్సులో పెద్దయినటువంటి ఆయన తల మీద ఉన్న కిరీటాన్ని తీసి పక్కన పెట్టి ఇలా అన్నాడుట, అంబికేయ నాయనా, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు. నువ్వు నిన్న ఏదో పథకం చెప్పావు కదా, నాకు ప్లాన్ చెప్పావు కదా, అది ఇప్పుడు చెప్పు, వింటాను అని అడిగాడు. దానికి ధృతరాష్ట్రుడు ఇలా సమాధానం చెప్పాడు. తండ్రి, గాంగేయ అంటే గంగకు పుట్టినటువంటి వాడు కాబట్టి భీష్ముడు గాంగేయుడు అని అంటారు. ఏమీ లేదు, నేను మన కోశాభివృద్ధి చేయడానికంటే డబ్బు పెంచటం కోసం, మన ఖజానాలో డబ్బులు పెంచటం కోసం ఒక పథకం క్రియేట్ చేశాను. అది మీకు కూడా చెప్పాలని చెప్పి పిలిచాను. నాదంతా కొత్త రకంగా ఉంటాయి, తొందరగా ఎవరికి నచ్చవు, మీకు కూడా నచ్చకపోవచ్చు అన్నాడు ధృతరాష్ట్రుడు. అంటే భీష్ముడు మళ్ళీ చిటికిన వేలుతో గడ్డం దువ్వుకుంటూ ఇట అన్నట్ట, నీ మనసులో ఏముంటుందో నాకు ముందు నుంచి తెలుసు. నువ్వు పుట్టినప్పటి నుంచి జరుగుతూ ఉన్న సన్నివేశాలన్నీ కూడా మానవ ప్రయత్నాలుగా నాకు ఎప్పుడు అనిపించదు. దైవమే ప్రేరేపించినట్టుగా దొర్లొస్తూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు. నువ్వు పుట్టడం, నీకు రాజ్యం రావటం, నీకు పెళ్ళి అవ్వటం, పిల్లలు కలగటం, ఇవన్నీ కూడా చాలా అసంభవమైన విషయాల్లాగా అనిపిస్తుంది. ఎందుకంటే గుడ్డివాడికి రాజ్యం ఎవరిస్తారు? కానీ నువ్వు చక్రవర్తివైనావు. నీ తండ్రికి వంశమే లేదనుకున్నావు, కానీ నువ్వు పుట్టావు. కళ్ళు లేని వాడికి వివాహం కాదనుకున్నావు, పెళ్ళయింది. అపూర్వ సౌందర్యవత, ఎంతో అందమైన భార్య వచ్చింది, పతివ్రత శిరోమణి అయిన భార్య వచ్చింది. అటువంటి గాంధార రాజపుత్రి నీకు పట్టమహిష అయింది. కారణజన్ముడు, చిరంజీవి, శాశ్వత ధర్మమూర్తి అయిన మైత్రేయ మహర్షి నీకు స్వయంగా మేనమామ అయ్యాడు. అతని తెలివితేటలు, ప్రజ్ఞ అన్నీ కూడా నీకు వస్తాయేమోనని నేను, మేనమామ పొలికి రావటం సహజం కాబట్టి అలా ఆశపడ్డాను. కానీ నీది తీవ్రమైన స్వతంత్ర బుద్ధి అని నాకు తెలిసింది. భారత ధర్మాన్ని నువ్వు నిలబెడతావని ఆశపడుతున్నాను. నేను ధర్మరక్షణ చేసి తీర్చిదిద్దాల్సిన కురు సామ్రాజ్యం ఇది న్యాయంగా. దానికి నేను వదిలేశాను కాబట్టి నీ దాకా వచ్చింది ఇది. ఇప్పుడు నువ్వు ఈ ఖజానాన్ని ఎలా పెంచాలనుకుంటున్నావో, నీ ప్రోగ్రాం ఏమనుకున్నావో చెప్పు అని అడిగాడు. చేతి వేళ్లతో తడుముతూ ఉత్తరీయాన్ని చక్కగా సవరించుకుంటూ ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు, తండ్రి, నా మార్గాలు ఎప్పుడు ఇదివరకు ఎవరు పెట్టినవి కాదు. నేనేం చేశానంటే, ఈ హస్తినాపురంలో బాగా డబ్బున్న వాళ్ళందరి మీద పన్నులు అంటే ట్యాక్సులు ఎక్కువ చేశాను, ట్యాక్స్ పెంచేశాను. లేకపోతే వాళ్ళ డబ్బున్న పొగరుతో స్వతంత్రంగా వ్యవహరించడం మొదలు పెడతారు. అందుకని బాగా డబ్బున్న వాళ్ళకి ఎక్కువ ట్యాక్సెస్ కట్టాలని నేను ఇది పంపించాను, నోటీసులు పంపించాను అందరికీ. అంతేకాదు పూర్వులు ఎందుకనో పశువులని పాలించే వాళ్ళకి, పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఏ ట్యాక్స్లు వేయకుండా వదిలేశారు. వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ కట్టి తీరాల్సిందే అని నేను నోటీసులు పంపించేశాను అందరికీ. పొలం దున్నుకునే వాళ్ళకి, పశువుల్ని పెంచుకునే వాళ్ళకి అందరూ ట్యాక్సులు కట్టాల్సిందే. దాన్ని ఆ ట్యాక్సులు కలెక్ట్ చేయటం కోసం కొత్త కొత్త అధికారులందరినీ పెట్టాను. వాళ్ళ మీద అధికారమేమో సైనికులకు అప్పగించాను.
అన్నాడు. అనగానే భీష్ముల వారు ఇట్లా అన్నాడు, నీది చాలా గొప్ప ప్రజ్ఞ నాయన, బహుముఖంగా 4 ముఖాల్లోనూ పనిచేస్తుంది నీ ప్రజ్ఞ. అదేంటంటే దీంతో గ్రామాధికారులకు గ్రామ ప్రజలకు భేదం పుట్టుకొస్తుంది, అభియోగాలు గొడవలు ఎక్కువ అవుతాయి, దానికోసం నువ్వు న్యాయస్థానాల సంఖ్య కూడా పెంచుతావు, ప్రజలు నీ వల్ల కుటిలంగా ఉండటంలో మంచి ఎక్స్పర్ట్స్ అవుతారు నీ ప్రజలు తప్పకుండా నువ్వు చేసిన పని వల్ల అన్నాడు. దానికి మళ్ళీ ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, ప్రజలకి సౌకర్యాలు పెంచటం కోసమే కదా మనం ఏం చేసినా, గ్రామాల్లోనూ నగరాల్లోనూ చక్కగా బాటలు అంటే రోడ్లు, చెరువులు, తోటలు, కాలేజీలు, సమావేశ భవనాలు, మీటింగ్ పాయింట్స్, అనేక భవనాలు మీటింగ్ అవ్వటానికి, సమావేశాలు చేసుకోవడానికి అవన్నీ నిర్మాణం చేస్తాం కదా, అందుకే కదా మనం ప్రజల కోసమే కదా చేసేది అన్నాడు. అనగానే మళ్ళీ భీష్ముల వారు, దానికోసం అవును నాయన తప్పకుండా అలాగే చేస్తావు నువ్వు, దానికోసం ఇప్పుడు భవన నిర్మాణ శాఖ అని ఒకటి పెడతావు, అందులో అధికారులేమో చక్కగా ప్రజల్ని దోచుకు తింటూ ఉంటారు, సజీవులైన ప్రజలను దోచి నిర్జీవాలైన మహాభవనాలు నిర్మిస్తావు తప్పకుండా, ఆశ్రమ జీవితంలో గ్రామ జీవితంలో ప్రజలు చక్కగా విద్య నేర్చుకొని పాడి పంటలు సేవిస్తూ ఉంటే దేశానికి అప్పుడు సంపద వృద్ధి అవుతుంది. కావలసింది సంపద గాని డబ్బు కాదు నాయనా. నిర్మాణ శాఖలు అంటే బిల్డింగులు కట్టే వాళ్ళు ఎక్కువైన కొద్దీ డబ్బులు ఎక్కువ కావాల్సి వస్తాయి, సంపద తక్కువ అవసరం అవుతుంది, సంపదల మీద ఆదరణ తగ్గుతుంది, ద్రవ్యం మీద అంటే డబ్బు మీద ఆశ పెరుగుతుంది, దాంతో మనిషి శక్తి కంటే డబ్బు శక్తి ఎక్కువైపోతుంది, ప్రజలు అమ్ముడు పోవటం నేర్చుకుంటారు. ఇంతకు కాలచక్రం అనేది నీ రూపంలో దొర్లుకుంటూ వస్తోంది అనుకుంటున్నాను నేను. కాలం గడిచే కొద్దీ దీన్ని చక్కదిద్దటానికి సాక్షాత్తు భగవంతుడే దిగి వస్తాడేమో, మనకేం తెలుసు. నేను కూడా విన్నాను, మధురని పాలిస్తూ ఉన్న ఉగ్రసేనుడి కొడుక్కి ఒక ఆకాశవాణి వినిపించిందిట. ఉగ్రసేన మహారాజు సోదరుడి కూతురు దేవకి పెళ్ళయి వెనక్కి వస్తూ ఉంటే భార్యాభర్తల్ని, కొత్త దంపతుల్ని కంసుడు రథంలో ఎక్కించుకొని తీసుకొని వస్తూ ఉన్నాడుట. అప్పుడు ఒక అశరీరవాణి వినిపించిందిట, దేవకికి అష్టమ గర్భంలో పుట్టబోయేవాడు కంసవధ చేస్తాడు అని వినిపించిందిట. అలాగే నేను ఇంకో మాట కూడా విన్నాను నాయన, పరాశర మహర్షి పురాణ పురుషుడే సాక్షాత్తు అవతారమూర్తిగా అష్టమ గర్భంలో దిగి వస్తాడనే మాట కూడా విన్నాను. మీ తాతైన పరాశర మహర్షి సాక్షాత్తు నాకు చెప్పాడు ఆ విషయం అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు ఇలా చెప్పాడు, పెద్దల మాట అంటే నాకు కూడా చాలా గౌరవం ఉంది, కానీ నా సందేహాలు తీర్చకపోతే వాళ్ళని నేను గౌరవించను. అంతర్యామి పురుషుడు అని ఒకడు ఉండటం అసలు నిజం ఎట్లా అవుతుంది, సృష్టికంతా అతనే కారణం అని చెప్పి వేదాలు కూడా చెప్తూ ఉన్నాయి, పోనీ వేదాలు చెప్పినాయి కదా అని కూడా నమ్మటానికి అదేమి నమ్మశక్యంగా లేదా మాట అన్నాడు. భీష్ముల వారు అన్నారు, అట్లా అయితే జీవులందరూ ఎక్కడి నుంచి పుడుతున్నారు, పరమాత్మని కూడా నువ్వు నమ్మకపోతే జీవులందరూ ఎక్కడి నుంచి పుడుతున్నారు అన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు వాళ్ళ తల్లిదండ్రుల నుంచే కదా పుడతారు అంటే, మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి పుడుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి పుడుతున్నారు. కామం వల్ల కదా, ఆడ మగ కలిసినందువల్ల కదా పిల్లలు పుట్టేది అన్నాడు గుడ్డిరాజు. అంతేకాకుండా ఇలా తెలియని విషయాలు నేను ఎప్పుడు కూడా నమ్మను, కారణం లేని వాదన నేను ఎప్పుడు నమ్మను, హేతు ఉండాలి, హేతు అంటే కారణం, హేతువు లేని వాదన నేను ఒప్పుకోను ఎప్పుడు అన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు భీష్ముల వారు ఇట్లా అన్నాడు, నేను రాజ్యం వదిలేసా కాబట్టి నీకు రాజ్యం వచ్చింది, అది నువ్వు నీకు వచ్చిన హక్కుగా తీసుకుంటూ ఉన్నావు. నా తల్లి సత్యవతీదేవి ఇంకా కూడా జీవించే ఉంది, ఆవిడ మాటలు నేను పట్టించుకొని ఉంటే ఈ పాటికి రాజ్యం నేనే తీసుకునేవాడిని, నేను ఆవిడ మాటలు లక్ష్యపెట్టలేదు. అంతేకాకుండా ఇప్పుడు నేను కావాలంటే రాజ్యం వెనక్కి తీసుకోగలను నీ దగ్గర నుంచి అన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు అంటున్నాడు, అప్పుడు
ఇప్పుడు చేయి దాటిపోయింది, నీకు రాజ్యం కావాలన్నా రాదు అన్నాడు. అంతేకాకుండా నీతులు కూడా చెప్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు భీష్ముల వారికి. ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని అప్పుడు అందిపుచ్చుకోవాలి, కానీ ఆ అవకాశం జారిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే రాదు తండ్రి గారు అని చెప్తూ ఉన్నాడు. దానికి భీష్ముల వారు చెప్పారన్నమాట, అధికారం ఒక బాధ్యత అని తెలియకుండా నువ్వు జీవిస్తూ ఉంటే, అదేదో గొప్ప విషయం అనుకొని జీవిస్తూ ఉంటే రేపేమవుతుందో ఎవరు చెప్పలేరు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. నీ జీవితమే తెలియని పీఠముడైపోవచ్చు, దాన్ని తెంపి ముక్కలు చేయటానికి పురాణ పురుషుడే రావచ్చు కిందకి దిగి, ఎవరు ఏది కూడా చెప్పలేరు. నీది కాని రాజ్యం నీది అని నువ్వు అనుకుంటున్నావు. అంతర్యామి అనేవాడు ఉన్నాడా లేడా అని కూడా నీకు తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. పరమాత్మ అంతర్యామి సర్వత్రా ఉన్నాడు, అందరు జీవుల్లో ఉన్నాడు. ఆ పరమాత్మకి నీకు రాజ్యం ఎట్లా వచ్చిందో, నీకు అర్హత ఉందో లేదో, నువ్వు పాలించగలవో లేదో, నువ్వు ధర్మం చేస్తున్నావో లేదో, ఈ విషయాలు ఏవి తెలియవని నువ్వు అనుకుంటున్నావు. పరమాత్మకి తెలియని విషయాలు ఏమైనా ఉంటాయా అసలు? ఆ పరమాత్మ దగ్గర లేని తెలివి నీకెక్కడి నుంచి వచ్చింది? ఇదంతా నీ ఊహ తప్ప భగవంతుడు వచ్చి ధర్మరక్షణ చేస్తాడు అనే విషయం నువ్వు మటుకు మర్చిపోమాక అని చెప్పాడు భీష్ముల వారు. చాప్టర్ 3 అయిపోయింది.